లాస్ట్ టైం నేను అండర్టోన్ వీడియో చేశా. అయితే ఆ వీడియోకి నాకు ఒక కామెంట్ వచ్చింది, గర్ల్స్ కూడా ఇలాంటి టిప్స్ చెప్పండి అని. అయితే ఈ అండర్టోన్ అండ్ కలర్ వీల్ టాపిక్ అనేది ఈ బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ కి యూజ్ అవుతుంది. మీలో ఎవరైనా ఈ అండర్టోన్ వీడియో చూడకపోతే ఈ వీడియో అయ్యాక ఆ వీడియో కూడా ఒకసారి చెక్అవుట్ చేసేయండి. ఓకే, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే మన నెక్స్ట్ కలర్ వీల్ టాపిక్ లో ఈ కలర్ వీల్ వల్ల యూజెస్ ఏంటి, అండ్ అలానే ఈ కలర్ వీల్ ని ఎవరు ఇన్వైట్ చేశారు, అండ్ ఈ కలర్ వీల్ అనేది మన డైలీ లైఫ్ లో ఎలా యూజ్ అవుతుంది, ఇలా కొన్ని పాయింట్స్ కోసం మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నారే, దీన్నే కలర్ వీల్ అనే అంటారు. అయితే ఈ కలర్ వీల్ లో 12 కలర్స్ ఉంటాయి. అయితే ఈ 12 కలర్స్ అనేవి ఓన్లీ ఒక కలర్ తో వచ్చిందని మీలో ఎంతమందికి తెలుసు? ఈ కలర్ వీల్ కోసం ఐడియా ఉన్న వాళ్ళకైతే ఈ పాయింట్ ఆల్రెడీ తెలిసి ఉంటుంది. కానీ ఈ కలర్ వీల్ కోసం ఐడియా లేని వాళ్ళకి నేను ఇప్పుడు చెప్తేనే మీకు ఈ పాయింట్ తెలుస్తుంది కదా. అయితే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడు, ఎందుకంటే ఈ వీడియో చూసాక నీ దగ్గర ఏ కలర్ సెట్ ఉన్నా ఈజీగా నువ్వు కలర్ మ్యాచ్ చేయగలవు. అండ్ అలానే ఈ వీడియో చూసాక నువ్వు కొంచెం ట్రై చేస్తే నీ డ్రెస్సింగ్ స్టైలే మారిపోద్ది. అసలు ఈ కలర్ వీల్ ని ఎవరు ఇన్వెంట్ చేశారు? ఈ కలర్ వీల్ ని ఐజాక్ న్యూటన్ 17th సెంచరీస్ లో కనుక్కున్నారు. అసలు ఈ కలర్ వీల్ ని ఎలా ఇన్వెంట్ చేశారంటే, న్యూటన్ తను ఇన్వెంట్ చేసిన ప్రిజం ని సన్లైట్ లో టెస్ట్ చేస్తున్నప్పుడు ఆ సన్ నుంచి వచ్చిన లైట్ అనేది ఈ ప్రిజం నుంచి పాస్ అయింది. సో అప్పుడు రిఫ్లెక్ట్ అయిన లైట్ ని చూసి ఈ కలర్ వీల్ ని ఇన్వెంట్ చేశారు. అసలు ఈ కలర్ వీల్ అంటే ఏంటి? ఫస్ట్ ఈ ఇమేజ్ చూడు. ఈ కలర్ వీల్ తో అన్లిమిటెడ్ కలర్ కాంబినేషన్స్ ని ట్రై చేయవచ్చు. కానీ ఈ కలర్ వీల్ లో ఉన్న మెయిన్ కలర్స్ మాత్రం 12. వాటిని 3 పార్ట్స్ గా డివైడ్ చేశారు: ప్రైమరీ కలర్, సెకండరీ కలర్, టెరిటరీ కలర్. ప్రైమరీ కలర్స్ అంటే మనకి 3 కలర్స్: రెడ్, ఎల్లో, బ్లూ. అయితే ఇవి మనకి మెయిన్ కలర్స్, ఎందుకంటే ఇందాక చెప్పిన 12 కలర్స్ అనేవి ఈ 3 కలర్స్ నుంచే వస్తాయి. ఈ వచ్చిన 12 కలర్స్ నుంచి అన్లిమిటెడ్ కలర్స్ ని తీసుకొస్తారు. ఇలా చెప్తే మీకు అర్థం కాదు, కానీ కొంచెం నీట్ గా చెప్తా చూడండి. ఫస్ట్ ప్రైమరీ కలర్స్ అంటే 3 కలర్స్ అని చెప్పాను కదా, రెడ్, ఎల్లో, బ్లూ అని. ఇప్పుడు సెకండరీ కలర్స్ అంటే ఆరెంజ్, గ్రీన్, పర్పుల్. ప్రైమరీ కలర్స్ లో ఉన్న రెడ్, ఎల్లో, బ్లూ ని ఏవైనా 2 మిక్స్ చేస్తే ఈ సెకండరీ కలర్స్ లో ఉన్న ఆరెంజ్, గ్రీన్, పర్పుల్ వస్తాయి. ఎగ్జాంపుల్, ఎల్లో ప్లస్ రెడ్ కలిపితే ఆరెంజ్ వస్తుంది, బ్లూ ప్లస్ రెడ్ కలిపితే పర్పుల్ వస్తుంది, ఎల్లో ప్లస్ బ్లూ కలిపితే గ్రీన్ వస్తుంది. టెరిటరీ కలర్స్ అంటే ఆల్రెడీ మనం ప్రైమరీ కలర్స్ 3 చెప్పాం, సెకండరీ కలర్స్ 3 చెప్పాం. అయితే కలర్ వీల్ లో ఉన్న 12 కలర్స్ లో ఈ 6 కలర్స్ తీస్తే రిమైనింగ్ 6 కలర్స్ ఉంటాయి. ఆ 6 కలర్సే ఈ టెరిటరీ కలర్స్. ఈ టెరిటరీ కలర్స్ ఎలా వస్తాయి అంటే, ప్రైమరీ కలర్స్ అండ్ సెకండరీ కలర్స్ లో ఉన్న ఏవైనా 2 మిక్స్ అవుతే అప్పుడు ఈ టెరిటరీ కలర్స్ అనేవి వస్తాయి. ఎగ్జాంపుల్, రెడ్ ఆరెంజ్, ఎల్లో గ్రీన్. ఈ స్క్రీన్ ప్లే డిస్ప్లే చేసిన కలర్స్ ని మీరు మిక్స్ చేస్తే ఈ టెరిటరీ కలర్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు మీకు చెప్పిన ఈ 12 కలర్స్ అనేవి ఈ కలర్ వీల్ లో ఉంటాయి. అయితే ఈ కలర్ వీల్ ని హాఫ్ గా డివైడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో కూల్ కలర్స్ అండ్ రైట్ సైడ్ ఉన్నదేమో వార్మ్ కలర్స్. ఈ కూల్ కలర్స్ అంటే ఏంటి, ఈ వార్మ్ కలర్స్ అంటే ఏంటి అన్నది ఆల్రెడీ మనం ముందు వీడియోలో మాట్లాడుకున్నాం. అయితే మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే ఒకసారి ఈ వీడియో అయ్యాక ఆ వీడియోని కూడా చూసేయండి. ఈ కలర్ వీల్ తో అన్లిమిటెడ్ కలర్ కాంబినేషన్స్ ని ట్రై చేయొచ్చు అని చెప్పాను కదా. అయితే ఈ కలర్ వీల్ లో 12 కలర్స్ ఉన్నాయి కదా, మరి అన్లిమిటెడ్ కలర్స్ ని ఎలా ట్రై చేయాలి అని మీకు డౌట్ రావాలి. ఈ కలర్ వీల్ లో ఉన్న 12 కలర్స్ ని ఈ అన్లిమిటెడ్ కలర్స్ గా ఎలా చేంజ్ చేశారు అనేది చెప్తా, చూసేయండి. ఈ కలర్ వీల్ లో ఉన్న ఫస్ట్ లేయర్ ని హ్యూ అని అంటారు. ఇందులో ఓన్లీ ప్యూర్ కలర్సే ఉంటాయి. అంటే ఈ గ్రీన్, పింక్, ఆరెంజ్, ఎల్లో ఇలాంటి కలర్స్ అన్ని ఈ ఫస్ట్ లేయర్ లో ఉంటాయి. వీటన్నిటిని ప్యూర్ కలర్స్ అని అంటారు. ఈ సెకండ్ వీల్ లో ఉన్న వాటిని టింట్ కలర్స్ అంటారు. అంటే ఈ ప్యూర్ కలర్స్ లో వైట్ కలర్ ని మిక్స్ చేస్తే వచ్చిన కలరే ఈ టింట్ కలర్స్. ఇవి సెకండ్ రో లో ఉంటాయి. ఈ థర్డ్ సర్కిల్ లో ఉన్న వాటిని టోన్ కలర్స్ అంటారు. అంటే ఈ ప్యూర్ కలర్ లో వైట్ ఆర్ బ్లాక్ గానీ గ్రే కలర్ గానీ మిక్స్ చేస్తే వచ్చిన కలర్ నే టోన్ కలర్ అంటారు. అండ్ ఫైనల్లీ ఈ ప్యూర్ కలర్స్ లో బ్లాక్ కలర్ యాడ్ చేస్తే అప్పుడు ఈ షేడ్ కలర్స్ వస్తాయి. ఇలా మీరు ఈ ప్యూర్ కలర్స్ లో యాడ్ చేసే కలర్ పర్సంటేజ్ బట్టి ఈ డిఫరెంట్ కలర్స్ అనేవి వస్తూ ఉంటాయి. అలా వచ్చిన కలర్సే ఈ అన్లిమిటెడ్ కలర్స్ అనేవి. ఈ కలర్ వీల్ వల్ల యూజ్ ఏంటి, ఈ కలర్ వీల్ వల్ల యూజెస్ ఏంటి అని చెప్పే ముందు, ఈ కలర్ వీల్ లో 2 టైప్స్ ఉంటాయి. వాటి ఎడిటివ్, ఇంకోటి సపరేటివ్.
ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే ఎడిటివ్ కలర్స్ అనేవి ప్యూర్ కలర్స్ అండ్ సపరేటివ్ కలర్స్ అనేది లైట్ పాస్ అయ్యాక వచ్చే కలర్స్. ఈ 2 కలర్ వీల్స్ ని నేను ఇక్కడ స్క్రీన్ ప్లే డిస్ప్లే చేస్తా చూసేయండి. ఈ కలర్ వీల్ అనేది ఎక్కువగా ఆర్టిస్ట్, డిజైనర్, పెయింటర్స్ ఇలా కలర్ తో వర్క్ చేసే వాళ్ళకి ఎక్కువగా ఈ కలర్ వీల్ అనేది యూజ్ అవుతుంది. మరి ఈ కలర్ వీల్ అనేది మనకి ఎలా యూజ్ అవుతుంది అనే కదా మీ డౌట్. ఈ కలర్ వీల్ మనకి ఎలా యూజ్ అవుతుంది అంటే మన దగ్గర ఒక సెట్ ఉండేటప్పుడు ఆ సెట్ కి ఏ కలర్ మ్యాచ్ చేయాలో తెలియనప్పుడు ఈ కలర్ వీల్ అనేది మనకి యూజ్ అవుతుంది. ఈ కలర్ వీల్ అనేది బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ కి యూజ్ అవుతుంది. ఏదైనా అవుట్ఫిట్ గానీ ఏదైనా డ్రెస్ కానీ కలర్ మ్యాచ్ చేంజ్ చేయాలో తెలియనప్పుడు ఈ కలర్ వీల్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు ఈ కలర్ వీల్ అనేది ఎలా యూజ్ చేయాలి అనే కదా మీ డౌట్. దీనికి 4 వేస్ ఉన్నాయి: కాంప్లిమెంటరీ, అనాలగస్, మోనోక్రోమో అండ్ న్యూట్రల్. మనం ఈ 4 మెథడ్స్ కి యూజ్ చేయాల్సిన కామన్ చార్ట్ ఏంటంటే ఈ సపరేటివ్ కలర్ చార్ట్, కాంప్లిమెంటరీ కలర్. ఇప్పుడు నువ్వు ఈ కలర్ చార్ట్ ని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఉన్నవి కూల్ కలర్స్, రైట్ సైడ్ ఉన్నవి వార్మ్ కలర్స్. అయితే నువ్వు ఈ కలర్ చార్ట్ లో ఏ కలర్ అయితే యూజ్ చేద్దాం అనుకుంటున్నావో ఆ కలర్ కి ఆపోజిట్ గా ఉన్న కలర్ ని తీసుకొని నువ్వు కలర్ మ్యాచ్ చేయాలన్నమాట. ఎగ్జాంపుల్ గా ఈ కలర్ వీల్ లో ఉన్న ఈ రెడ్ కలర్ గ్రిడ్ ని నువ్వు చూస్ చేసుకుంటే దానికి ఆపోజిట్ లో ఉన్న సేమ్ కలర్ గ్రిడ్ లో ఏ కలర్ అయితే ఉంటుందో దాంతో నువ్వు మ్యాచ్ చేయాలన్నమాట. నేను ఎగ్జాంపుల్ గా చెప్పిన కలర్స్ తో ఒక అవుట్ఫిట్ అనేది చూపిస్తా చూసండి. నేను పిక్ చేసిన కలర్ ఏమో రెడ్ కలర్, అయితే దానికి ఆపోజిట్ గా ఉండేది బ్లూ కలర్. ఈ రెడ్ అండ్ బ్లూ కలర్ ని మ్యాచ్ చేస్తే వచ్చిన అవుట్ఫిట్ ఇది. నేను స్క్రీన్ ప్లే ఇప్పుడు డిస్ప్లే చేస్తా చూసేయండి. అనాలగస్ కలర్స్. అనాలగస్ కలర్స్ అంటే నువ్వు ఈ కలర్ చార్ట్ లో ఏ కలర్ అయితే పిక్ చేస్తావో దానికి లెఫ్ట్ అండ్ రైట్ లో ఉన్న కలర్స్ తో మ్యాచ్ చేయాలి. ఎగ్జాంపుల్ గా నేను ఈ కలర్ వీల్ లో గ్రీన్ కలర్ పిక్ చేశా. అయితే ఈ గ్రీన్ కలర్ కి లెఫ్ట్ సైడ్ ఏమో ఎల్లో గ్రీన్ ఉంది, రైట్ సైడ్ ఏమో బ్లూ గ్రీన్ ఉంది. అయితే మీరు కూడా ఏ కలర్ అయితే పిక్ చేస్తారో ఆ కలర్ కి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ లో ఉన్న కలర్స్ తో మ్యాచ్ చేయాలి. నేను ఇక్కడ పిక్ చేసిన కలర్ తో ఒక అవుట్ఫిట్ చూపిస్తా చూసేయండి. మోనోక్రోమో కలర్. ఈ మోనోక్రోమో కలర్ అనేది మన ఇండియన్స్ చాలా తక్కువగా ట్రై చేస్తాం కానీ ఫారినర్స్ అయితే చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. మన వాళ్ళు ట్రై చేస్తారు కానీ ఈ బ్లాక్ అండ్ బ్లాక్ అండ్ వైట్ నే ఎక్కువగా ట్రై చేస్తారు. ఈ కలర్స్ ఎక్కువగా ఎవరు ట్రై చేస్తారో మీకు కూడా తెలిసి ఉంటుంది కదా, అయితే కామెంట్ బాక్స్ లో చెప్పేయండి. అయితే నెక్స్ట్ టైం నుంచి ఈ కలర్స్ కాకుండా నేను కొన్ని ఎగ్జాంపుల్ పిక్స్ ని ఈ స్క్రీన్ ప్లే డిస్ప్లే చేస్తా చూసేయండి. నెక్స్ట్ టైం నుంచి మీరు కూడా ఈ మోనోక్రోమో స్టైల్ ని ట్రై చేయండి. న్యూట్రల్ కలర్స్. న్యూట్రల్ కలర్స్ అంటే ప్యూర్ కలర్స్ వస్తాయి. బ్లాక్, గ్రే, బ్రౌన్ ఇలా ఈ స్క్రీన్ పై కనిపిస్తున్న కలర్స్ అన్ని న్యూట్రల్ కలర్సే. అయితే ఈ కలర్ వీల్ లో ఉన్న ఏ కలర్ యూజ్ చేసినా ఈ న్యూట్రల్ కలర్స్ తో ఈజీగా మ్యాచ్ అయిపోతాయి. ఎగ్జాంపుల్ గా ఈ బ్లాక్ ప్యాంట్ కి ఆలివ్ గ్రీన్ సెట్ అయ్యండి, లేదా ఈ ఆలివ్ గ్రీన్ ప్యాంట్ కి బ్లాక్ సెట్ అయ్యండి. ఇలా మీరు ఏ కలర్స్ నైనా ట్రై చేయవచ్చు ఈ కలర్ వీల్ లో. అయితే ఈ న్యూట్రల్ కలర్స్ తో కూడా నేను కొన్ని పిక్స్ ఎగ్జాంపుల్ గా చూపిస్తా చూసేయండి. ఇప్పుడు వరకు మీకు ఈ కలర్ వీల్ కోసం అర్థమైందని అనుకుంటున్నా. అయితే ఈ కలర్ వీల్ వల్ల యూజ్ ఏంటి అండ్ ఈ కలర్ వీల్ ని మన అవుట్ఫిట్స్ కి ఎలా యూజ్ చేసుకోవాలి అన్నది మీకు అర్థమైంది కదా. అయితే ఈ కలర్ వీల్ ని 2 పార్ట్స్ కి డివైడ్ చేస్తే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదేమో కూల్ కలర్స్, రైట్ సైడ్ ఉన్నదేమో వార్మ్ కలర్స్. అయితే ఈ వార్మ్ అండ్ కూల్ కలర్స్ అనేవి మన స్కిన్ అండ్ అండర్ టోన్ పై డిపెండ్ అయి ఉంటాయి. మన స్కిన్ కి ఏ కలర్స్ బాగుంటాయి అన్నది ఈ వార్మ్ అండ్ కూల్ కలర్స్ అనేవి డిసైడ్ చేస్తాయి. స్కిన్ టోన్ అండ్ అండర్ టోన్ కోసం ఆల్రెడీ మనం వీడియో చేసాం. మీలో ఎవరైనా ఇంకా ఆ వీడియో చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. మీకు ఈ కలర్ వీల్ వీడియో అండ్ అలానే స్కిన్ టోన్ అండ్ అండర్ టోన్ కోసం అర్థమై ఉంటే మీకు ఎలా అవుట్ఫిట్ చేయాలి, ఎలా కలర్ మ్యాచ్ చేసుకోవాలి అన్నది ఈజీగా అర్థమైపోద్ది. మీ దగ్గర ఎలాంటి కలర్ అవుట్ఫిట్ ఉన్నా ఈ కలర్ వీల్ యూజ్ చేయడం వస్తే సింపుల్ గా మీరు కలర్ మ్యాచ్ చేసేయచ్చు. నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ బాక్స్ లో వైట్ ఆర్ట్ ని కామెంట్ చేసేయండి. మీకు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ ప్యాషన్ కోసం తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే నేను పెట్టిన ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను పోస్ట్ చేయగానే నీ దగ్గరికి రావాలనుకుంటే ఆ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి. అయితే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ బ్రదర్స్ లో ఎవరికి యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేసేయండి. అండ్ అలానే మన ఫ్యాషన్ కమ్యూనిటీలో జాయిన్ అయిపోమనండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్ గైస్, బై బై.